హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు గుడ్ వైబ్ టాక్స్. మనం ఈ వీడియోలో పుష్యమాసంలో ఏ దేవుని పూజించాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ఏమి దానం చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం. పుష్యమాసం డిసెంబర్ 20 తేదీ నుంచి 2026 జనవరి 18వ తేదీ వరకు ఉంటుంది. శ్రావణ మాసం, కార్తీక మాసం, మార్గశిర మాసంలను ప్రత్యేకమైన మరియు పవిత్రమైన మాసాలుగా భావిస్తాము. అలాగే పుష్యమాసాన్ని కూడా ప్రత్యేకమైన మాసంగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే శనీశ్వరుని జన్మ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమాసాన్ని శనిదేవునికి ప్రీతికరమైన మాసంగా చెబుతారు. ఈ నెల అంతా శనిదేవుని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని పురాణాలు తెలుపుతున్నాయి. ఈ నెలలో నువ్వుల నూనె మరియు సున్నుపిండిని ఒంటికి రుద్దుకొని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేస్తే మన శరీరంలో ఉండే చెడు ప్రభావం తగ్గుతుంది. ఇలా చేయటం వలన జాతకంలో ఉండే గ్రహదోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. నువ్వులను ఆహారంలో భాగం చేసుకోవడం, అలాగే మంచినీటిలో నువ్వులను కలుపుకొని తాగడం చేస్తే మంచిది. ఏలనాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజు ఉదయాన్నే చుసిగా స్నానం చేసి శనిదేవుని పూజిస్తే శని బాధలు తొలగుతాయని నమ్ముతారు. శనీశ్వరునికి ఇష్టమైన నువ్వులు మరియు బెల్లమును ఆహారంలో భాగంగా తీసుకుంటారు. ఈ పౌర్ణమి నాడు శనిదేవునికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానం ఇస్తారు. ఏకాదశి రోజున నువ్వులను దానం చేయటం వలన శనిదేవుడు ప్రీతి చెంది ఏలినాటి శని దోషాలు తొలగిస్తాడని విశ్వాసం. పుష్యమాసంలో వచ్చే ఆదివారాల్లో సూర్యుడిని జిల్లేడు పూలతోనూ అర్చిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. పుష్యమాసంలో వచ్చే ఆదివారాలలో సూర్యాష్టకం, ఆదిత్య హృదయం ఇటువంటి వాటిని పారాయణం చేయటం మంచిది. ఆదివారాలలో నెయ్యి మరియు ఉసిరికాయ వంటి వాటిని అస్సలు తినకూడదు. ఈ పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని పుష్య ఏకాదశి అంటారు. ఈ పుత్ర ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజించి ఉపవాసం ఉంటే పుత్ర సంతానం కలుగుతుంది అని నమ్మకం. ఈ పుష్యమాసాన్ని దానాల మాసం అని కూడా అంటారు. ఈ మాసంలో చేసే నువ్వు గింజ అంత దానం కూడా అఖండ పుణ్యాన్ని ఇస్తుందని శాస్త్రం చెబుతుంది. ఈ పుష్యమాసంలో పితృతర్పణాలు, అన్నదానాలు, స్వయంపాక దానం, ముఖ్యంగా వస్త్రదానం ఇలాంటి దానాలు చేయటం వలన పుణ్యఫలంతో పాటు పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. పుష్య శుక్ల అష్టమి రోజున పితృదేవతలను విశేషముగా ఆరాధిస్తారు. ఈ పుష్యమాసంలో మహాశివునికి బిల్వపత్రాలతో అర్చిస్తారు. ఈ మాసంలో గృహ నిర్మాణం, శంకుస్థాపన, భూమి కొనుగోలు, అమ్మకం, బంగారం కొనుగోలు చేయటం, అమ్మటం ఇలాంటి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు వంటి వాటికి ఈ నెలలో దూరంగా ఉండాలి. ఈ నెల మొత్తం పూర్తిగా దేవుని ఆరాధన కొరకు దృష్టి పెట్టాలి.